ఏప్రిల్ 2 తర్వాత నుంచి భారత్పై ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే స్పష్టం చేశారు. గడువుకు ఇంకా నెల కన్నా తక్కువ సమయం మాత్రమే ఉంది. అయితే ఇంతలోపే అమెరికాపై సుంకాలను తగ్గించేందుకు సమ్మతిస్తున్నట్టు ఢిల్లీ ఇటీవలే ప్రకటించింది. దీంతో బహిరంగంగా ఈ అంశంపై చర్చించినందువల్లే ఒత్తిడికి తలొగ్గి భారత్ సుంకాల తగ్గింపుకు అంగీకరించిందని ఇటీవలి ట్రంప్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా భారత ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై స్పందించారు. ట్రంప్ అభిప్రాయాన్ని పూర్తిగా కొట్టిపడేస్తున్నామని, ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి చేస్తున్న విస్తృత ప్రయత్నాల్లో భాగంగా సుంకాలను గణనీయంగా తగ్గించే చర్య చేపట్టామని స్పష్టం చేశారు. ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకునేందుకే అమెరికాపై సుంకాల తగ్గింపు చర్యలు చేపట్టినట్లు ఇండియా పేర్కొంది. అంతే తప్ప ట్రంప్ ఒత్తిడికి భయపడి ఈ చర్యలు తీసుకోలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు. గతంలో భారతదేశం అనేక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల కింద ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్విట్జర్లాండ్, నార్వే వంటి దేశాలకు సగటు వర్తించే సుంకాలను తగ్గించింది. యూరోపియన్ యూనియన్, యూకేతో కూడా ఇలాంటి ఒప్పందాల కోసం ప్రస్తుత చర్చలు నడుస్తున్నాయని ఉదహరించారు. అమెరికా అగ్రరాజ్యం అన్న కారణంతోనే తప్ప ట్రంప్ విధిస్తానన్న ప్రతీకార సుంకాలకు భయపడి అయితే ఢిల్లీ ఈ నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ప్రపంచంలో మరే దేశము లేని విధంగా భారత్ అమెరికాపై అత్యధిక సుంకాలు విధిస్తోందని, ఇందుకు ప్రతీకారంగా తాము అదే స్థాయిలో వసూలు చేస్తామని గతంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇండియాను టారిఫ్ కింగ్ గా అభివర్ణించారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు గడువు విధించారు. ఇదిలా ఉంటే వ్యవసాయ ఉత్పత్తులు తప్ప దాదాపు అన్ని ఉత్పత్తులపై సుంకాలను తొలగించాలని భారతదేశాన్ని అమెరికా కోరిందని నివేదికలు చెబుతున్నాయి. నిజానికి అమెరికాకు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $118.2 బిలియన్ చేరుకుంది. 2030 నాటికి $500 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించాలని దీర్ఘకాలిక లక్ష్యంతో ముందుకు సాగుతోంది.